భారతదేశంలో కోట్లాది మంది యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారు. కానీ ఈ సువార్త భారతదేశానికి ఎలా వచ్చింది? ఎవరు మొదటగా యేసు గురించి భారతదేశంలో ప్రకటించారు? అది నిజంగానే యేసు శిష్యుడేనా? ఈరోజు చరిత్రలో దాగి ఉన్న ఆశ్చర్యమైన నిజాలను తెలుసుకుందాం. యేసుక్రీస్తు పునరుత్థానం తరువాత ఆయన శిష్యులకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. సమస్త లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. అప్పుడు యేసు శిష్యులు ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్ళడం ప్రారంభించారు. పేతురు రోమ్కు వెళ్ళాడు. పౌలు అనేక ప్రాంతాల్లో సంఘాలను స్థాపించాడు. కానీ తోమా అనే శిష్యుడు చాలా దూరమైన భారతదేశానికి ప్రయాణించాడు అని చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో భారతదేశానికి ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. సముద్ర మార్గంలో ప్రయాణించాలి. దొంగలు, తుఫాన్లు, అనేక ప్రమాదాలు ఉండేవి. అయినా కూడా తోమా భయపడలేదు. చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 52 ప్రాంతంలో తోమా భారతదేశంలోనికి కేరళ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ప్రజలు వాణిజ్య కార్యకలాపాలతో బిజీగా ఉండేవారు. అప్పుడు తోమా యేసు ప్రేమ గురించి ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన అనేక అద్భుతాలు చేశాడని కూడా కొన్ని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. రోగులకు ప్రార్థించాడు. బాధలో ఉన్న వారిని ఆదరించాడు. చాలామంది యేసు బోధలను వినడం ప్రారంభించారు. కొంతమంది ఆయనను నమ్మారు, మరికొందరు వ్యతిరేకించారు. కానీ సువార్త నెమ్మదిగా వ్యాపించడం ప్రారంభమైంది. తోమా భారతదేశంలో అనేక సంఘాలను స్థాపించాడని నమ్ముతారు. ప్రత్యేకంగా కేరళ ప్రాంతంలో ప్రాత క్రైస్తవ సంఘాల చరిత్ర ఇప్పటికీ కనిపిస్తుంది. అప్పుడు క్రైస్తవ మతం కొత్తది. అందువల్ల చాలామంది ఆశ్చర్యపోయారు. యేసు గురించి వినడం, ప్రేమ గురించి వినడం, క్షమాపణ గురించి వినడం వారి జీవితాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది. కొంతమంది వ్యాపారులు, కొంతమంది కుటుంబాలు యేసును విశ్వసించడం ప్రారంభించారు. అలా చిన్న చిన్న సంఘాలు ఏర్పడ్డాయి. కానీ తోమా సేవ అందరికీ నచ్చలేదు. కొంతమంది అతనిని ద్వేషించడం ప్రారంభించారు. ఎందుకంటే చాలామంది అతని బోధల వల్ల మారిపోతున్నారు. చరిత్ర ప్రకారం తోమా అనేక హింసలను ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. చివరికి తన విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేశాడని నమ్ముతారు. కానీ ఆయన మరణంతో సువార్త ఆగిపోలేదు. అది ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ఈరోజు భారతదేశంలో కోట్లాది మంది యేసును విశ్వసిస్తున్నారు. అనేక సంఘాలు, పాఠశాలలు, ఆసుపత్రులు క్రైస్తవ సేవల ద్వారా నడుస్తున్నాయి. ఒక శిష్యుని విశ్వాసం చరిత్రను ప్రభావితం చేసింది. భయపడకుండా దూరమైన దేశానికి వెళ్ళిన తోమా కథ ఈ రోజుకి ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఈ చరిత్ర మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి తెలుగు క్రిస్టియన్ హిస్టరీ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.